ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ మోస్ట్ అవైటెడ్ మూవీల్లో దేవరా ఒకటి. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. RRR సినిమా 1000 కోట్లు వసూలు చేసిన దాని సక్సెస్ క్రెడిట్ చాలా మంది షేర్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పైగా సినిమాల రేసులో వెనకబడిన యంగ్ టైగర్ వేట షురూ చేయనున్నాడు. సింహం ఓ అడుగు వెనక్కి వేసేది భయంతో కాదు, జూలు విదిలించి ముందుకు దూకడానికి అని నిరూపించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీతో అభిమానులకు విందు భోజనం పెట్టేందుకు సిద్ధమవటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర మూవీని అందుకు తగ్గట్టే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని నెవర్ బిఫోర్ అనేలా రూపొందిస్తున్నాడట. యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. అందుకే దేవర బిజినెస్ భారీగా జరిగినట్లు ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఓవైపు దేవర ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయిందని వార్తలొస్తుంటే మరోవైపు బిజినెస్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో దేవర వాయిదా పడిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. కానీ దేవర బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ముందుగా ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. హంసిని ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఏకంగా 27 కోట్లు పెట్టి ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్నట్టుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్ తో వస్తున్న దేవరకు భారీ మొత్తంలో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పైగా ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ ఓవర్సీస్ డీల్ కావడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరోవైపు తెలుగు రైట్స్ కోసం 2 బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఓవరాల్ గా దేవర బిజినెస్ దాదాపు 150 నుంచి 200 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే దేవర ఆడియో రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్టుగా వార్తలొచ్చాయి. టీ సిరీస్ సంస్థ ఏకంగా 27 కోట్లకు సొంతం చేసుకుందని టాక్. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.